హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 'స్త్రీ 2' అనే హిందీ మూవీ చూసి వచ్చాను. ఈ మూవీ 'స్త్రీ'కి సీక్వెల్ అన్నమాట. ఇంతకుముందు 'స్త్రీ' వచ్చింది, ఇది 'స్త్రీ'కి సీక్వెల్. ఇందులో శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కుమార్ యాక్ట్ చేశారు. శ్రద్ధా కపూర్ మెయిన్ లీడు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి ఫస్ట్ పార్ట్‌లో లేడీ అన్నమాట దెయ్యం. ఆ లేడీ దెయ్యం మగవాళ్ళందరిని ఎత్తుకుపోయి మాయం చేస్తుంటది. ఈ సెకండ్ పార్ట్‌లో వచ్చి మగోడన్నమాట దెయ్యం. మగోడు దెయ్యం వచ్చి ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరిని ఎత్తుకుపోతుంటారు. ఆడవాళ్ళందరూ మిస్ అవుతున్నారు, ఏమవుతున్నారని చెప్పి హీరో కనుక్కోవాలని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నప్పుడు అదే టైంలో తెలుస్తుంటది. ఒక ఆత్మ వచ్చింది అని చెప్పి, ఆ ఆత్మని ఎలా అయినా పంపించేయాలని చెప్పి హీరోయిన్ సహాయం కోసం హీరోయిన్‌ని పిలుస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి ఆ ఆత్మను పంపించేసారా లేదా? అసలు ఆ ఆత్మ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? ఎందుకలా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరిని ఎత్తుకుపోతుంది అనేది సినిమా స్టోరీ లైన్. ఈ మూవీ ఎలా ఉందంటే బావుంది. నాకైతే బా నచ్చింది. 'స్త్రీ' కన్నా 'శ్రీ 2లో అయితే హర్రర్ సీన్స్ ఎక్కువ పెట్టారు. మనకు 'శ్రీలో' అంతగా హర్రర్ సీన్‌లు ఏమి అనిపియవు. ఈ సీక్వెల్‌లో అయితే చాలా బాగా చూపించాడు హర్రర్ సీన్‌లు. అంటే దెయ్యం వచ్చేది గానీ, ఆ విజువల్స్ గానీ అదైతే చాలా బాగా చూపించారు. అంతేకాదు ఈ సినిమాలో ఒక హీరో క్యామియో రోల్ కూడా చేశారు. అది బాలీవుడ్ హీరోనే. మీరు ఆ మూవీ చూస్తే మీకు అర్థమైద్ది. ఈ మూవీ ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లోనే రిలీజ్ అయింది. నాకు హిందీ వచ్చు కొంచెం, అందుకే నేను చూశాను. అలాగే ఈ మూవీలో యాక్టింగ్ పర్పస్ కింద 'శ్రద్ధా కపూర్' అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే 'రాజ్ కుమార్' కూడా బాగా యాక్ట్ చేశారు. అలాగే కొంతమంది సపోర్టింగ్ రోల్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే హర్రర్ అదే దెయ్యంగా యాక్ట్ చేసిన పర్సన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉంది. ఎండింగ్‌లో సీక్వెల్ 3 కూడా చూపిస్తున్నారు. అంటే మనకు ఈ సినిమా టైటిల్ అయినాక ఎండ్ క్రెడిట్స్ కూడా ఉంటాయి. అది కూడా చూడండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బావుంది. డైరెక్షన్ చాలా బావుంది. ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరెవరైనా చూడకపోతే చూసేయండి. ఇది ఓన్లీ హిందీ లాంగ్వేజ్‌లోనే ఉంది. అందరి యాక్టింగ్ బావుంది. డైరెక్షన్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సాంగ్స్ కూడా బావున్నాయి. దీనికి పార్ట్ 3 కూడా రాబోతుంది. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ గానీ, రివ్యూస్ గానీ ఏమన్నా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.